లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చే దేవస్థానం. అయితే గత ప్రభుత్వంలో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి టీడీటీలో. అంటే వసతులు కావచ్చు, దర్శనం కావచ్చు, మళ్ళా మన నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఒకసారి చిరుతపులు కూడా అటాక్ చేసి ఒక పాపను చంపేసింది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి టీడీటీలో. దాన్ని రెక్టిఫై చేయాలి, అది మళ్ళీ పునరావృతం కావద్దు అని మన చంద్రబాబు నాయుడు ఒక ఈవో శ్యామలరావును అపాయింట్మెంట్ చేశారు. అయితే ప్రతిదీ పారదర్శకంగా అకౌంటబిలిటీగా ఉండేటట్టుగా చూడాలనే బాధ్యతతో అతనికి ఈ బాధ్యతను అప్పగించారు. అతను బాధ్యత తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తానికులు చేపట్టారు. సర్వదర్శన క్యూ లైన్లు పరిశీలించారు. నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్తూ భక్తులతో మాట్లాడారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని సాల్వ్ చేస్తాము, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పారు. చాలా వరకు ఈ పారిశుద్ధ్యం మీద చాలా మంది పారిశుద్ధ్యం మీదనే వీళ్ళు డౌట్లు వ్యక్తం చేశారు. ఇమ్మీడియట్లీగా 2 శానిటరీ ఉద్యోగులకు కూడా మెమోలు జారీ చేశారు. ఇంకోటి తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడము, మళ్ళీ విఐపి బ్రేక్. మెయిన్గా అక్కడ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే విఐపి బ్రేక్ దర్శనం. ఈ విఐపి బ్రేక్ దర్శనం వలన చాలా మంది ఈ క్యూ లైన్లో ఉండేవాళ్ళు చాలా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళు పునరాలోచన చేస్తున్నారు, టైమింగ్స్ ఏమైనా మార్చాలని. ప్రస్తుతం అయితే 8 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్రేక్ దర్శనం ఉంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాత విధానమే మేలని శ్రీవారి నైవేద్య సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు ముగించాలని టీడీటీ భావిస్తుంది. అయితే మరోవైపు సామాన్య భక్తులకు వసతి గదులు 7,800 అతిథి గృహాలతో పాటు పిలిగ్రిమ్ ఇమ్యూనిటీ సెంటర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకోటి నడక మార్గంలో దివ్య దర్శన టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కూడా టీడీటీ చేస్తుంది. ఏదైనా సరే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే ప్రయత్నం. మరియు అన్నప్రసాదం, లడ్డుల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అంశాలను టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నారు.